తంజావూరు ఆలయ చరిత్ర. ఆలయంలోని శిల్పకళా రూపములు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న అతిపెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగము ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పము, శ్రీదేవి సహిత భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పము, పార్వతీ సమేత శివుని శిల్పము, మార్కండేయుని చరిత్రను తెలిపేటువంటి శిల్పాలు, ఇలా అనేక రీతులు మనకి ఆలయ శోభను ఇనుమడింపజేస్తున్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురము ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతున్నాయి. ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజు పెరుందాంచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పిచే విశ్వకర్మలచే నిర్మించబడి ఉన్నది. ఈ విషయాలు అచటగల శాసనాల ద్వారా తెలియచున్నది. ఈ దేవాలయం విశ్వకర్మ వాస్తు ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించబడినట్లుగా తెలియజేస్తున్నాయి. ఈ దేవాలయం మొదటి భవనము పూర్తిగా గ్రానైట్ శిల్పములతో నిర్మితమైనది. సుమారు 5 సంవత్సరాల కఠోర శ్రమతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టి సంపూర్తి గావించారు. చుట్టుప్రక్కల గోడపై అష్టదిక్పాలకులను, తంజావూరు పరమేశ్వరాలయంలో అష్టదేవతల విగ్రహాలు బయట గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యచంద్రుల విగ్రహాలు చాలా పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేర, ఈశానాదులు అష్టదిక్పాలకుల విగ్రహములు జీవిత పరిమాణము గలవి. అనగా 6 అడుగుల ఎత్తు కలిగినటువంటి విగ్రహాలను మనం దర్శించవచ్చు. ఈ సువిశాలమైన ఆలయ ప్రాంగణము చేరడానికి 3 ద్వారాలున్నాయి. మొదటి ద్వారం ప్రవేశ ద్వారం. కేరళాంతకన్ రెండవ ద్వారం రాజరాజన్ తిరువనల్, మూడవ ద్వారం తిరువానుక్కన్ తిరువనల్ అనే ద్వార నామధేయములతో మనకి దర్శనాన్ని కలిగిస్తున్నాయి. భారీ నంది విగ్రహం. మన రాష్ట్రంలోని లేపాక్షి బసవన్న తర్వాత అంత భారీ నంది విగ్రహం తంజావూరు ఆలయం ఎదురుగా ఉంటుంది. ఈ నంది మండపాన్ని చోళరాజుల తర్వాత పరిపాలించిన నాయక రాజులు, మరాఠాలు అందమైన నగిషీలతో చిత్రీకరించినటువంటి రీతిలో శిల్పకళలు మనకి దర్శనాన్ని కలిగిస్తుంటాయి. ఈ మహానందికి ఎదురుగా ప్రధాన ఆలయం ఉంది. ఈ ఆలయం పైభాగం మహా మండపములతో 4 అంతస్తులతో ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం తూర్పుకు ఉండగా పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో కూడా ద్వారాలున్నాయి. గర్భగుడిలో చాలా పెద్ద లింగపీఠము, దాని మీద అతిపెద్ద లింగము